అది 1000 రూపాయలు, 4000 రూపాయలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారా. ఒకసారి మీ కింద స్టాఫ్ అందరికి చెప్పండి గట్టిగా, ఎందుకంటే ఈ లోపల విలేజెస్ అందరూ డ్రైవర్స్ ఉంటారు కదా, మీరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు. సచివాలయం స్టాఫ్ నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? పక్కన ఎవరు వచ్చినా సరే స్పందించండి, ఎందుకు వచ్చారు ఏంటని నేను కూడా చెప్తాను, మీరు కూడా గట్టిగా చెప్పండి. 6000 వస్తాయి కదా, హాస్పిటల్ తీసుకెళ్ళి కలెక్టర్ చేపిస్తే 6000 వస్తాయి, 4000 వస్తున్నాయి కదా, చెప్పండి. పట్టుకున్నానవి హాస్పిటల్కి ఏమంటారు? మాకు స్కూల్కి స్థలం కావాలి. విలేజ్ లోనా ఉందా? అది నాకు లెటర్ రూపంలో ఒకసారి మీరు కూడా సైన్ చేసి రిక్వెస్ట్ ఏమైనా నాకు పెట్టండి. పెట్టారట ఆల్రెడీ, తాగినమ్మగానే పెన్షన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఇచ్చే పెన్షన్ కూడా మీరు ఇంటింటికి వెళ్ళి నాయకులందరూ ఇవ్వండి అని చెప్పారు. మీరు ఇబ్బంది పడుతుంది. మాట్లాడతాను, మీరు మాత్రం పిల్లలు బయటకు వెళ్ళకుండా చూసుకోండి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, మీరు చూసారా? శాంక్షన్ పెట్టించారా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు అందరూ నాయకులు వచ్చారో చెప్పారు అన్న విషయం కాదు. నేను మీకు తెలుసు, మీ బిడ్డలు కింద స్థాయి నుంచి వెళ్ళారు, మీరు పడే శ్రమలన్నీ కష్టాలని నాకు తెలుసు. ఆల్రెడీ ట్యాంక్ శాంక్షన్ అయిందని ఆ టెండర్ ఎవరో పిలిపించి త్వరగా ఫస్ట్ ఇక్కడ ఈ గ్రామంలో అది కట్టించడానికి నేను చర్యలు తీసుకుంటాను. అన్నీ వస్తాయి, లేకపోతే పోరైనా ఇస్తాను. లేదు ఎంత ఇట్లా అది మనకు ఎవరు లేరు, అందరూ కూడా ఎంఆర్ఓస్ లేక డీటీలే ఎంఆర్ఓ చేస్తూ ఉన్నారు, రెగ్యులర్ ఎంపీడీఓ లేక ఏఓలే ఎంపీడీఓలుగా చేస్తూ ఉన్నారు. ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇరిగేషను, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్, ఐటీడీలోనో ఇట్లా చాలామంది స్టాఫ్, మాకు రెగ్యులర్ స్టాఫ్ లేక మా గిరిజన ప్రాంతం అంతా చాలా నష్టపోతూ ఉన్నాం. ఏదైనా సమస్య చెప్పుకోవాలన్నా తీర్చేటువంటి స్థితిలో స్టాఫ్ లేక మేము ఇబ్బంది పడుతూ ఉన్నామని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము. సో ఇవన్నీ కూడా సారు పరిశీలన చేసి త్వరలోనే మీకు మంచి జరిగేటట్లుగా మీ అభివృద్ధి సంక్షేమం చేసే దిశగా నేను ముందుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగిందండి. ధన్యవాదాలు.